అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లో చెరువు చేద్దాం. అసలు ఏంది మన రైతులకి గోస, ఏంది తండ్లాట? కాంగ్రెస్ పాలన నచ్చినాక గింతగనం నరకం చూస్తామని అస్సలు అనుకోలే కావచ్చు. శాపం పెట్టినట్టే అయింది మన రైతుల పరిస్థితి. పంట పెట్టుబడి చక్కగా పైసలు ఇయ్యలే, ఎరువులు చేయలే, ఆఖరికి ఎట్లనో అట్లా కింద మీద పడి పంట పండిస్తే ఇప్పుడు కొనే దిక్కు దివారే లేకుండా అయిపోయాయి. అందుకే కడుపు మండిన రైతు ఏం చేసిండేరికేనా అగో ఏ చేతులతోనైతే కష్టపడి పంట పండించిరో అవే చేతులతోని నిప్పు పెట్టిరు రైతులు. ఎంత గోసేతి పని చేస్తారు చెప్పు? ఎంత తనలాడితే చేతులార పంటను కాలబెడతారు. మన సర్కారు నిర్వాకంతో రైతు బతుకు గిట్లయిపోయింది. పండించిన పంటను కొంటారని సెంటర్కి పట్టుకొస్తే రైతులను పట్టించుకునే లేదు, కాంటా వేసులే లేదు, లోడు ఎత్తులు లేదు. దగ్గర నెల 15 రోజులు దాటింది. ఎంతకాలం అని చూస్తారు? ఇక కడుపు మండిన రైతు మహబాద్ జిల్లా రైతు పండించిన పంటకు నిప్పి పెట్టి నిరసన చేసిరు. కొనుగోలు కేంద్రంలో ఒడ్డు పోసుకుని ఉన్నాం. ఇంతవరకు కూడా ప్రభుత్వం 2 లారీల ఒడ్డు పోయినవి. ఇంతవరకు 8 మంగళవారం నాడు పోయినాయి. ఇంతవరకు లారీ రాక గన్ని బ్యాగులు 4 రోజులు లేట్ చేసి సరిపోయిన గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు. పాత సంచులు ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులతో బ్రోకర్గిరి చేసి పాత సంచులు కొని పాత సంచులు పంపిస్తుంటే అవిట్లో 100 సంచులు ఒక రైతుకి ఇస్తే అందులో 20 సంచులే పనిచేస్తున్నాయి. 80 సంచులు ఈ కొనుగోలు కేంద్రం చుట్టుముట్టు ఇప్పుడు ఎదుర్కొంటే దాదాపు 5000 సంచులు వెళ్తాయి పాత సంచులు. అవి ఎత్తనిక రాక అమ్మాయిలు ఎత్తడం లేదు. క్వింటాలకు 10 కిలోలు కట్ అవుతున్నాయి. ఇదేంటి అని అడిగితే తరుగు అంటారు, తాళు అంటారు. తాళు అంటే ఈ తాళేడు ఉంది, తరిగేడు ఉంది. 4 రోజులు అవుతుంది ఒడ్లు వచ్చి ఈ రోజు నువ్వు వచ్చిన వారం రోజులకే కొనుగోలు చేస్తే రైతు 40 కిలోల సంచి ఈ రోజు మన తూకం చేసింది. ఒక సంచి తూకం చేయండి 36 కిలోలు వస్తాయి. ఎందుకంటే తూకం చేసి 15 రోజులు అవుతుంది కదా, పుట్టేసి 15 రోజులు అవుతుంది కదా. ఎత్తకపోవడం వల్ల తరుగు ఆ కింద సెదలు బట్టి సంచి సెదలు తినేస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించింది. గత ప్రభుత్వంలో లేకుంటే ఇటువంటి అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. ఏం చేస్తాం? రైతులను ఆదుకునే 4 లేదు. మేము ఎక్కడ పోవాలి? మన తెలంగాణలో అంతటికి ఇదే పరిస్థితి ఉన్నది. కొనే దిక్కు లేక ఎర్రటెనల హరిగోసపడుతురు. ఇగో తొర్రూరు గోదాం దాకా కిలోమీటర్ల పొడుగుతా మక్క బత్తాల లోడుతోని ట్రాక్టర్లు లైన్లు కట్టినాయి. ఇక చూడురి బత్తాల ముంగట ఇగ కొంటారు అగగుంటారు అని రైతులు ఎట్లా ఎదురు చూస్తురో. అసలు పంట కొంటారా కొనరా అని రోడ్ల మీద కచ్చారు. ఎర్రటెనెల కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా రోడ్ల మీదనే కూర్చొని ధర్నాలు చేసిరు. నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. ఇక కొత్త బస్తాలు వచ్చినాయి. ఆ పిల్లగాడు నాకు కొద్దిగా దగ్గర ఉన్నాడు. అందుకోసం ఇక 5 బీర్లు తాపించిన. 5 బీర్లు తాపించి మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక బస్తాలు మొత్తం అయిపోయినాయి. బస్తాలు అంటే ఇక రాళ్ళు వస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అని బస్తాలు మొన్న వచ్చినాయి. 17 ఉదయం వచ్చినాయి. 17 ఉదయం వస్తే రూమ్లో వేసారు. 18 నాడు అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికో ఇద్దరికో రైతులకు 100-200 ఇచ్చారు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూముల బస్తాలు లేకుండా మాయం చేసారు. కొనుడు సంగతి పక్కకు పెట్టు, కమ్సెకం సంచులు కూడా ఇత్తలేదని ఈ సర్కారు లోడు తీసుకుపోయేందుకు లారీలు కూడా లేవట. ఏంది అసలు రాష్ట్రనే ప్రభుత్వం ఉన్నదా లేదా? రైతులు గింతగనం తనలాడుతుంటే రేవంత్ సార్ ఏం చేస్తుండు? గిట్టనే కోపానికి వస్తారు. ఈ రోజు ఒడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రతిరోజు ఏ లారీ అయినా 5 నుంచి 10 సంతులు కడి చేసుకుంటూ నిన్న ఒక్కరోజు 50 సంతులు కడి చేస్తామన్నారు, మొన్న 20 సంతులు కడి చేస్తాం. ప్రతిరోజు కటింగే. రైతుకు కటింగ్ లేకుండా ఒక్కరోజు దించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక మంత్రి పట్టించుకుంటలేడు, ఒక స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. రైతు బాధ ఎవరు పట్టించుకోవాలి? మాకు 4 లక్షల మెట్రిక్ టన్నులు మీరు వండించారు, మా దగ్గర గోదాములు లేవని కలెక్టర్ మేడం ఒక ఉన్నత స్థాయిలో పదవులు ఉన్నామని చెప్తే మేము రైతులు ఏం చేయాలి? రైతులు ఆత్మహత్యలు కాకపోతే ఏమున్నాయో మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది. 2 ఎకరాలు వేసినా మాకు
2 ఎకరాల మొక్కజొన్నలు ఇప్పుడు 3 కంటే మా ఊళ్ళో చెప్పినారంటే లారీ వస్తుంది డీసీఎం వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు మనుషులందరూ. ఆ డీసీఎం రాలే, ఆ లారీ రాలే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు 5 రోజులు ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు పిండి బత్తాలు దిగబోతే పిండి బత్తాలు అక్కడ దొరికాయి. పిండి బత్తాలు లైను అక్కడ టమ్మి పెట్టాలి. పిండి బత్తాలు కూడా ఇవన్నీ చేయబట్టి ఖర్చులు చేయబట్టి రోజుకు మేము ఉండబట్టి 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు వీటి గురించి మాత్రం ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు, అమాలోళ్ళు కూడా వస్తలేరు. మరి ఎవరు ఏ సంబెట్టినా కూడా ఏ మనిషి కూడా వస్తలేరు ఇక్కడికి. మక్కలు వేసుకొచ్చడం మన ఆదివారం కాంట పెట్టిళ్ళు. ఈ వారం పొద్దులేవు ఇచ్చిన తీసిన పెడత రూపాయి తిత్త రూపాయి అవుతుంది. కుట్టిన వాళ్ళకు 5 రూపాయలు అట, కాంట పెట్టిన పైసలు లేనట. ఈ డివిజన్ దొరుకుతలేవు. కాంట పెట్టి ఇక్కడికి 5 రోజులు కావాలని ఉన్నాయి. కాకపోతే మేము రైతులకు ఈ గోసపడతాను. 4 ఎకరాలు వేసిన 164 బత్తాలు ఆడ ఉన్నాయి. వాళ్ళు వస్తువులు లేదు, పోవు లేదు, ఇక తిరుగుతాను పోతాను. ఆడ వ్యవసాయం చేయం. ఆడ వరలు ఉన్నాయి, వరలు కోతకు వచ్చినాయి. ఆడ వానమాపు చూస్తాను. ఇగో ఈ కథలు చెప్తాను. రైతు అప్పుడు పిండి బత్తలకు అప్పుడు గోసాయింది, ఇక ఇప్పుడు ఈ గోస అవుతుంది. ఇక ఇంటికాడ పిల్లలు వెళ్ళిపోవాలి. అప్పులు కట్టి ఇప్పుడు పైసలు అవతల బాగుంటే బాలకేం కట్టాలి. ఇక చేసే కథలు ఇట్లా. నిజం చెప్తున్నా, ఒక్కొక్క రైతు బాధలు వింటుంటే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. 2.5 ఏళ్ల సంధి ఏంది నరకం. అరే రైతు బంధు బరాబర్ ఇచ్చింది లేదు, రుణమాఫీ చేస్తామన్నారు, అది అందరికీ చేయలే. యూరియా బత్తాల కోసం పనులన్నీ ఇడిచిపెట్టి పొద్దునక రాత్రనక లైన్లు కట్టిరు. ఎటనో గట్ల తిప్పలవాడి పంట పండిస్తే కొనేతందుకు సర్కారు ముంగట పడతలేరు. ఏమనంటే ప్రజాపాలన రైతు రాజ్యం అంటారు. ఈ పాలనలా ఏది చక్కగా చేసింది అసలు? గిట్లనే గరమైతురు. అవుగాని బండి భగీరథ జైల్లో ఉన్నాడట కదా, అసలు ఆ కేసు ఏమవుతుంది కావచ్చు, అప్పుడే లేదు. ఎంక్వైరీ నడుస్తున్నాయా, విచారణ చేస్తురా, గిట్లనే అనిపిస్తున్నది చాలా మందికి. కానీ ఇంకో దిక్కు అసలు బండి భగీరథ చేసింది పెద్ద తప్పే కాదని అంటురు. ఇట్లనేది పూపాటోళ్ళు బండి కుటుంబమోలే కాదు, చెయ్యిపాటి లీడర్లే అంటారు. అంతలావైతే ఈనోర్రి మీరే. కొడుకు మీద కేసైనా ఆయనను 9 రోజులు దాచిపెట్టి ఆయనను కాపాడే పని పెట్టుకున్నందుకు విచారణ చక్కగా నడిచేందుకు బండి సంజయ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ అంతా రోడ్డు మీదకి వచ్చింది కదా. అసలు ఆ భగీరథ చేసింది పెద్ద తప్పు. మైనర్ ఆడవిలను గోసవుచ్చుకున్నందుకు ఫోక్సో కేసు పడ్డది. ఉత్త పచ్చగా పెట్టారు కదా పోలీసులు. ఇక దీని మీద ఈ చెయ్యిపాటి పెద్ద లీడరు మల్లు రవి సారు ఏమంటుండంటే, పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. ఇన్నరా చిన్నపిల్లలు అన్నప్పుడు తప్పు చేస్తారట, దానికే రాజీనామా చేయవచ్చునా అంటుండు. రాగురి ఇంకేమంటుండో ఇన్ని తరించురి. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్టీలు వేరైనా కానీ బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా కొన్ని మానవ సంబంధమైన రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికా పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. చూసిరా, అసలు బండి సంజయ్ సార్ను రాజీనామా చేయమని అడుగుడే తప్పట, అసలు చెయ్యొద్దట, అడిగేటోళ్ళదే తప్పట. ఈ సంజయ్ సార్ను గిట్లా ఎనికేస్తుంటే అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న చెయ్యిపాటి లీడరా ఏంది అని అనుమానం కొడుతుంది కదా. అసలు ఈ సార్ననే కాదు, మొదటి సంధి గా భగీరథ్ను కాపాడేతందుకు బండి సంజయ్ సార్ను వెనకేసుకొచ్చేతందుకు చెయ్యిపాటి లీడర్లు పువ్వుపాటి లీడర్ల కంటే కూడా ముంగడబడ్డారు. అంతేందుకు సాక్షాత్తు సీఎం సారే బండి సంజయ్ సార్ను బతిమిలాడుకున్నట్టు చేయలేదా? సప్పుడేక కొడుకును పోలీసులకు అప్పు చెప్పు అని గట్లంటారా? అరెస్ట్ చేయమని పోలీసులకు చెప్తారు కానీ సీఎం సారేమో బండి సార్కేమో నెమ్మదిగా మెత్తగా గిట్ల సలహా ఇచ్చుకుంటూ పోయిండు. ఇక సీఎం సారే గట్ల ఎన్కేసుకొచ్చినాక కడ్మ లీడర్లు కూడా గట్ల సంజయ్ సార్ దిక్కు నిలబడడు సుతారమా అని అంటారు. ఇక చెయ్యిపాటి లీడర్ల కథ గట్లుంటే ఇంకో దిక్కు ఈ బండి భగీరథ విచారణ ఏమైతున్నదో, ఎట్లా నడుస్తుందో ఎవ్వలకు సమజైతే లేదు. అందరూ ఒకటేసారి చుప్చాప్ అయిపోయారు. అటు మీడియా వాళ్ళు కూడా ఏం తీత్తలేరు. మరి ఎందుకు కావచ్చు అంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకని గిట్ల మర్యాదిస్తురా? ఇదే జాగలో వేరేటోళ్ళుండే గిట్లుండరా కథ? అందుకే సంజయ్ సార్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి విచారణ నియతిగా నడిచేటట్టు చేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. ఇరుదిక్కు కాంగ్రెస్ లీడర్లేమో గాయన ఎందుకు చేయాలి, చెయ్యడు అని వీళ్ళు ముంగడబడుతురు. ఇక ఇది చెయ్యిపాటి పూపాటి నడుమ ఉన్న దోస్తాను కాకుంటే ఇంకేటిదని జనాలకే పూరగా సమజవుతుందట. సర్కారు కొలువంటేనే జనాలకు అవసరమైన పనులు చేసి పెట్టి నెల నెలా జీతం తీసుకోవాలి, పుక్కట్లల్లో కూడా కాదు.
కానీ చాలా మంది సర్కార్ ఆఫీసర్లకు ఎట్లుంటుందంటే సర్కార్ ఇచ్చే జీతం కంటే కూడా జనాల కాడ గుంజే కోసరు మీదే పాయడం ఉంటుందలా అసలు ఆ కోసరు కోసమే కొలువులకు దిగుతురా ఏంది అనిపిస్తున్నది. అయితే హైదరాబాద్లో జలమండలి ఆఫీసర్ ఈ నడుమ చాలా గొప్ప సేవలు చేస్తురని ఆఫీసర్లు ఆయన ఇంటికే పోయి చెకింగ్ చేసిరు. ఇక సారు వారి ఏ తీల సేవలు చేస్తుర్రో గా ఇంటిని చూస్తే మీకు సమజ్ అవుతుంది. భారీ మరి చూద్దురట కానీ మన హైదరాబాద్ వాటర్ బోర్డు గదే జలమండలిలా కుమార్ సారు జిఎంగా పనిచేస్తాడులా. జిఎం అంటే పెద్ద పోస్టే మేనేజరు. ఈ నడమ ఈయన పనితనం మీద బాగా ఫిర్యాదులు వస్తున్నాయట. సరే పట్ట అని ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటికి పోయి చెక్కింగ్లు చేసిరు. చెక్కింగ్ చేస్తా అంటే వాళ్ళకు చక్కెర వచ్చినట్టు అయింది. ఎందుకంటారా అగో చూడురి ఇంట్లో ఏమేమి ఉన్నాయో. నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం, వెండి సామాను ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. ఇక ఈ నోట్ల కట్టలను లెక్క పెట్టేందుకు మిషన్లు కూడా తేవలసి వచ్చింది. అగ చూడు ఆఫీసర్లు కూర్చొని ఇక లెక్క కట్టే పనులు పడ్డారు. దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయట సారువారి కాడ. ఇదంతా ఈ కొలువు చేసే కమాయించిండట. హైదరాబాద్లో 9 ఫ్లాట్లు, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తులు ఇవన్నీ బయటపడ్డాయటనుల్లా. సర్కారు కొలువు చేసే ఆఫీసరు 100 కోట్ల ఆస్తులు కమాయించిందంటే చిన్న ముచ్చట్న. అంటే అంటే ఎంత గొప్పగా కొలువు చేసిండో చూడిగా. ఎంత ఉత్తమ ఆఫీసరో మీరు అర్థం చేసుకోరే. అసలు ఏందోళ్ళ ఈ నోట్ల కట్టలు, ఈ బంగారం ఏంది, వెండేంది, ఎంతమందిని గోస ఉచ్చుకొని గుంజిండో. ఎంత అన్యాయంగా పర్మిషన్లు ఇచ్చి లంచాలు తీసుకున్నాడు అయి ఉండాలి. ఈ నోట్ల కట్టలకు లెక్కపత్రం కూడా లేదట. అంటే బ్లాక్ మనీ అన్నట్టు. బ్లాక్ మనీ అంటే యాదికొచ్చింది అప్పట్లో మన మోడీ సారు ఏమనడోలా నోట్లు రద్దు చేసుకుంటా. ఇక నోట్ల రద్దు చేస్తున్నా నల్ల పైసలు అనేటివి ఉండనే ఎవ్వరు దోసుకునే తందుకు ఉండనే ఉండదు, అంత వైట్ మనీ అని చెప్పిండ. మరి కుమార్ సార్ కాడ చూడురి ఎంతగానో నల్ల పైసలు ఉన్నాయో. దొరికినే 100 కోట్లు అంటే ఇంకా దొరకని ఇంకెన్ని కోట్లుంటాయో, ఇంకేడేడ దాచిపెట్టినో ఈ మహానుభావుడు. కాదు సర్కార్ కొలువు అంటే గిట్లా ఇష్టం వచ్చిన తీల లంచాలు తీసుకునేనా? సర్కార్ జీతం ఇస్తలేదా? గిట్లా లంచాలు తీసుకుని ఆస్తులు కూడా పెట్టుకునే అందుకేనా ఈ కొలువులు చేస్తాను. అసలు ఇసంటోళ్ళను ఉత్తగా ఇడిచిపెట్టినే పెట్టొద్దులా. లేకుంటే ఏంది మరి ఎంతమంది దొరికినా ఈ లంచాలు అయితే ఆగుతలేవు. జనాలను గోసవుచ్చుకునేటోళ్ళు ఆగుతలేరు. అందుకే గిట్లా అక్రమాస్తులు లంచాలు తీసుకునేటోళ్ళకు ఏదైనా పెద్ద శిక్షేస్తేనే కడ్మోలు గిసంటి పనులు చేయరు కావచ్చు. అంతే కదా. ఫ్రీ అన్న మాట వినబడితే చాలు చాలా మందికి అదొక ఆనందం. జేబు నిండా పైసలు ఉన్నా కానీ ఏడ ఫ్రీ వచ్చేదాన్ని అస్సలు ఇడిచిపెట్టరు. అంతలావైతే పైసలు ఖర్చు చేసైనా ఆ ఫ్రీ కోసం ఎంత దూరం అన్న పోతారు. అగో ఘటనే అయింది మన హైదరాబాద్లో. ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడితే ఆఖరికి ఏమైందో చూడురి. ఇగో వీళ్ళందరూ ఫ్రీ బిర్యానీ బాధితులు. అగ చూడు రోడ్డునంతా ఎట్లా జామ్ చేసిర్రో. అంత ఆగమాగం చంద్రశేంద్ర. అయితే మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్రా ఒక హోటల్లో ఫ్రీ మంది బిర్యానీ అని ఆఫర్ పెట్టిరోల్లా. ఇక ఫ్రీ అనగానే ఎట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు బైక్ల మీద బస్సులల్లా దూరంకెళ్ళి కూడా చిరుగ్గా ఫ్రీ కోసం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది మీదనే ఉన్నారు. ట్రాఫిక్ జాము. అయితే గింత మందిని ఒక్క మల్క చూసే వరకల్లా ఆ హోటల్ ఆయనకు గజ్జుమన్నట్టయింది. అసలు ఈడ ఫ్రీ లేదు గీ లేదు అని అచ్చినోళ్ళను మర్రగొట్టు ఉపాయం చేసిండట. అగజుడు బైస్ నడుతుందాడా. చూడండి మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తాను. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. అంటే హోటల్ పేరులా అక్షరం మార్చి మోసం చేసిరని వీళ్ళు అంటారు. కాదు ఈయన టీ షర్టు పాయింట్ చూస్తంటే 1000 రూపాయలు ఖర్చు చేసి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నట్టే కొడుతుంది. కానీ 100 రూపాయల ఫ్రీ బిర్యానీ కోసం ఏడికెళ్ళో వచ్చి ఈడ లడాయి పెట్టుకున్నాడు అవసరమా? అగో వాళ్ళు చూడు వీళ్ళందరూ ఫ్రీ బాధితులే. హోటళ్ళని కాదు
వీళ్ళనే అనాలనిపిస్తుంది. కాదు, ఫ్రీ అంటే చాలు ఉరకచ్చుడేనా నల్ల ఎగవడుడేనా? ఎప్పుడు ఏం తిననట్టే వేయబడుతుంది. ఏందో ఏమో పాటు ఇక లాస్ట్కు పోలీసులు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుందని అక్కడోళ్ళను సాగదోలిర్రు. గిట్లా అయింది ఫ్రీ బిర్యానీ కథ. చూసారు కదా, గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా. ఇంత మరి.